తల కూడా దూకోలేదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇదిగోండి మా బ్యాచ్ వచ్చిందనమాట ఢిల్లీ నుంచి. సడన్ సర్ప్రైజ్, దసరా రోజున షోరూంలో వచ్చి ఈ బుడ్డది లోపలికి వచ్చేస్తే అబ్బాయి ఏంటి ఇదేంటి మెరలా ఉంది అనుకున్నా. తీరా చూస్తే అదే ఒక్కొక్కళ్ళు లోపలికి వస్తున్నారనమాట. వెళ్ళింది మా వారు ఎయిర్పోర్ట్కి, చెప్పకుండా వెళ్ళారు. మొత్తానికి మేమందరం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఇదిగోండి నేను తల కూడా దూకోలేదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. హైదరాబాద్ రోడ్లు కొలవడానికి వెళ్దాం పదండి అని అన్నారు. బయలుదేరాము. ఒకసారి హాయ్ చెప్తారు చూడండి. पातुरी श्रीधर हैदराबाद में, और ये बहुत ही जानदार इन्होंने कल मेरा स्वागत किया। हालांकि मैं भी इसका शानदार स्वागत करता हूँ जब ये उधर जाता है। और मेरा बहुत ही पक्का याड़ी है ये, हम याड़ी बोलते हैं दोस्त को। तो मेरी मैडम जो है स्पेशली यहाँ सुनीता से मिलने आई है और उनका शोरूम देखने आई है। बहुत ही शानदार शोरूम देखा हमने कल इनका, और भगवान करे इनकी शोरूम की तो क्या बोलते हैं दिन दुगनी रात चौगनी तरक्की होती रहे, है ना। और अभी हम निकल रहे हैं मार्केट की तरफ, और आज मैंने इनका शोरूम बंद करा दिया कि आज ये लोग मेरे साथ, अरे तो मेरा मतलब है मैं इनको लेके आ गया हूँ साथ, अपने मेरे साथ रहेंगे आज के लिए। बहुत बढ़िया, और अभी हम 2 दिन यहीं रहने वाले हैं। థ్యాంక్ యూ. కొడుకండి, అందుకే అట్లా మైక్ ఇస్తే చాలు మాట్లాడేస్తా ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పండి సార్ మీరు కూడా మీ చెల్లెళ్ళకి అందరికి. వాళ్ళ సంజమ్మను కూడా సెలవు ఇచ్చేసి తీసుకెళ్తున్నాము. సంజయ్ అయితే ఈ డ్రెస్ బర్త్డే డ్రెస్ వేసుకుంది. ఈ పుట్టదే మా బ్యాచ్ లో అందరికంటే చిన్నదండి, అంటే లేటుగా పుట్టిందనమాట. సో మా గృహప్రవేశం అప్పుడు ఇది 4 నెలల పిల్ల. బుట్టమ్మకి ఒక పొట్లంగా అది పుట్టించాను అనమాట నేను ఆ టైంలో. సంజయ్ ముందు రోజు నైట్ అయితే వాళ్ళు వచ్చిన రోజు నైట్ అండి, దసరా రోజున వచ్చారు కదా, అలా సదాగా బయటకు వెళ్ళాము. మొత్తం హైదరాబాద్ అంతా చూద్దాము అంటే కనుక అక్కడికి ఇక్కడికనేం లేదు, జస్ట్ అట్లా బయటకు వెళ్ళాము. వెళ్ళి ఇంకా మొత్తం అలా ఒక రౌండ్ వేసుకుంటూ పాత మెమరీస్ అంటారు అన్నిటికీ. ఎప్పుడు వచ్చినా మా మమ్మల్ని తిప్పి చంపుతారనమాట. పాత మెమరీస్ అన్నీ అని చెప్పి ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ తిన్నారు అన్నీ అలా చూసుకుంటూ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళామండి. తెలంగాణ స్మారక చిహ్నం. और हम लोग जो वो देखे थे उस टाइम पे, వీళ్ళని చదువుకోమని వాళ్ళ నాన్న పంపిస్తే వీళ్ళు రోడ్లు మట్టి బాగా సర్వే చేశారు. నెక్లెస్ రోడ్ అంతా తిరుగుతూ ట్యాంక్ బండ్ దగ్గర అమ్మవారి విగ్రహాలు వస్తున్నాయి అన్నమాట నిమజ్జనానికి. ఇంకా కొంచెం అంతా కోలాహలంగా చక్క సందడిగా ఉందండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే అంతా అయిపోయిన తర్వాత బషీర్బాగ్ ఇష్టాలో భోజనం చేసామండి. ఎప్పుడు మోస్ట్లీ అటు సైడ్ వెళ్ళినప్పుడు తింటాము. వెజ్ చాలా బాగుంటుంది, అంటే అక్కడ ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట, పండగ కదా, ఇంకా అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి భోజనం చేసామండి. భోజనం అయితే అంత ఏం నేను తీయలేదు, కానీ భోజనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఇక్కడికి వస్తే కంపల్సరీ తింటాము ఫ్రైడ్ ఐస్ క్రీము. చాలా చాలా బాగుంటుంది. ఒకటి చెప్పాము, ప్లేట్లన్నీ ఖాళీ చేసిన తర్వాత ఒకటి చెప్పాము. చెప్తే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేసుకుని తిని అప్పుడు మొత్తం అందరం మళ్ళీ రిటర్న్ టపా ఇంటికి వచ్చాం అనమాట.
అంతా తింటాం అయిపోయిన తర్వాత పళ్ళాలన్నీ ఖాళీ చేసినాక ఇష్టాకు వచ్చి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తినకుండా వెళ్తే అసలు చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మాకు వికాస్ భయ్య అయితే అన్ని లైవ్ లో ఫ్రెండ్స్ కి అప్డేట్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఈయనేమో చూసుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మా సంజయ్ ఏమో ఇట్లా ఆ బుడ్డ చూడండి. ఇంకా మార్నింగ్ లేచినాక అప్పుడు ఇందాక మీరు చూసారు కదా ఇంట్రడక్షన్ అదనమాట. సో మార్నింగ్ ఇంట్లో బయట నుంచి టిఫిన్ తెచ్చుకుని తిన్నామండి. పెద్దగా ఏం స్పెషల్ చేయలేదు, ఉప్మా అడిగితే చేశాను. ఇంకా బయలుదేరాం కదా, తిన్నాక ముందేం ప్లాన్ లేదండి. కార్లో కూర్చున్న ఫస్ట్ ఏమో అలా అలా తిరిగి మేము బేదర్ వెళ్ళిపోతామన్నారు అక్కడ కాలేజ్కి, ఊరికి అలా తిరిగి రావడానికి. మళ్ళీ చేంజ్ అయ్యిందనమాట ప్లాను. చేంజ్ అయ్యి వాళ్ళ అబ్బాయి పెళ్ళి కుదిరింది, ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ ఉంటుందన్నమాట. ఇంకా గోల్డ్ తీసుకుందాము, రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా, ఒకసారి ఇక్కడ డిజైన్స్ బాగుంటాయి కదా చూద్దామన్నారు. ఇంకెళ్ళాము పన్నాకి. పన్నా జ్యువెలరీ లైట్ వెయిట్ కావాలని అడిగారని పన్నాకి తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ అన్నీ చూసుకున్నారు, సెలెక్ట్ చేసేసుకున్నారు. ఆల్మోస్ట్ అంటే ఎంగేజ్మెంట్కి అవసరమైన హారము, నెక్లెస్, గాజులు ఇవన్నీ తీసుకున్నారండి. కొంచెం అడ్వాన్స్ పే చేశారు, వాళ్ళు అనుకోకుండా వచ్చారు కదా, ఒక 15 డేస్లోనూ అట్లా డెలివరీ తీసుకుంటామని చెప్పారనమాట. ఇంకా అలా మొత్తం ఇక్కడ షాపింగ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం చాలాసేపే, మేము ఆల్మోస్ట్ 12కి వస్తే ఇక్కడ 4:30కి ఫ్రీ అయ్యామన్నమాట. మధ్యలో లంచ్కి వెళ్ళామండి. ఇంకా లంచ్ దగ్గరే పన్నాకి ఎదురుగుండానే ప్యారడైజ్ ఉంటుంది కనుక ప్యారడైజ్కి వెళ్ళాము. అక్కడ లంచ్ చేసేసి బయటకు వచ్చామన్నమాట. ఇక అక్కడ చూస్తున్నారు కదా, తిను పేరు వికాస్ అనమాట. ఇంకా అందరికీ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ ఇస్తూ ఉంటారు వాళ్ళ గ్రూప్లో. వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదండి, వీళ్ళ గ్రూపు. ఎప్పటికప్పుడు ప్రతిదీ ఎక్కడ ఏం చేస్తున్నాము, బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అంతేనండి. ఎక్కడికన్నా వెళ్ళారు అనుకోండి ఏదైనా ప్లేస్కి, లైవ్ అప్డేట్ ఇస్తూ ఉంటారనమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి భలే ఎంజాయ్ చేసుకుంటారు లైఫ్ని. మొత్తం వాళ్ళ గ్రూప్ అంతా అంతే, హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఇట్లా ప్యారడైజ్లో భోజనం చేసి వెళ్ళి ఇంకా మళ్ళీ శారీస్, వాళ్ళకి మన శారీసు, మన జ్యువెలరీ డిజైన్స్ సౌత్ ఇండియన్వి బాగా నచ్చుతాయి అన్నమాట. ఇంకా శారీస్ అనేసరికి నేను కూడా ఎలాగో కూకట్పల్లి బ్రాంచ్ వాళ్ళకి చూపించలేదు. ఇంకా మా షోరూమ్కి వెళ్ళి తర్వాత అక్కడ దగ్గరే కదండి గరిమెళ్ళ సిల్క్స్కి వెళ్ళాము. అక్కడ శారీస్ అవి తీసేసుకున్నారు వాళ్ళు, 2 పట్టు చీరలు ఇంకేయో తీసుకున్నారు. తీసుకుని ఇంకా ఎక్కువ వాళ్ళకి అనుకోకుండా వచ్చారు కదా, పర్లేదు తర్వాత ఇవ్వచ్చులే అని మేము ఇస్తామన్నా కానీ లేదులే అని చెప్పి ఇంకా కొంత తీసుకుని వెళ్ళారు, మళ్ళీ వస్తామని. మాస్టర్ చెఫ్ और मास्टर चेफनी सबसे बड़ा मजे लेने वाली है। जो अंतरिक्ष में जाती है डालो पूरा डालो। ये 3 टमाटर का पानी भी ले आओ। पानी इसमें डालो, इसी में करके सारा टमाटर डाल देगा, वेस्ट नहीं करेगा। जैसा आप लोग बोल रहे हैं, जैसा विकास बोले ऐसा। सबसे सिंपल सब्जी है ये सबसे बढ़िया बनाता है सब्जी। फ्रिज वाली मटर है, दे दो थोड़ा सा। నేను రోటీ చేయడం నేర్చుకుంది ఈయన దగ్గరే ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు వచ్చి గబగబగా నువ్వు పక్క నేను పిండి కలుపుతాడు, నువ్వు పక్క కలుపుకోమని నేను కలిపేస్తానని पानी और थोड़ा मटर। ये है ना, ये जो अपना संजीव कपूर है खाना खजाना वाला, वो ऐसी ग्रेवी बना नहीं सकता। ये वाटरी ग्रेवी है आलू मटर की। अच्छा। और आप इसको खाना देखना, इसकी रंगत आएगी कश्मीरी मिर्च के साथ। इसमें डाल दो।
ये संजीव कपूर को भेजना पड़ेगा फिर ये संजीव कपूर नहीं बना सकता ये वाली तो भेजना पड़ेगा ना कि संजू बना सकती है, नॉट संजीव कपूर। अच्छा ये संजू बना सकते, संजीव कपूर नहीं बना सकता। నిలువుగా వేస్తున్నారు అప్పటి నుంచి వీడియో. సో అలా జరిగిందండి హడావుడి. అయిపోయి నాకు ఇంటికి వచ్చినాకైతే మాత్రం వంట ఇంట్లో చేయాల్సిందే వాళ్ళు అన్నారు. చపాతీలు బయట నుంచి తెచ్చుకున్నాము. ఇంకా ఎవర్ గ్రీన్ రెసిపీ ఉంటుంది అనమాట, ఆలు టమాటర్ మటర్ కూడా వేసి ఆ రెసిపీ చేసేసుకుని శుభ్రంగా తిని ఇంకా ఎంజాయ్ చేస్తాం అనమాట. అలా సరదాగా గడిచిందండి రోజంతా. నాకు మాట్లాడి గొంతు కూడా పని చేయకుండా అయిపోయింది. సో మొత్తానికి ఇలా జరిగింది, మా ఎంజాయ్ చేసాము. మీరు వచ్చినప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ వస్తే ఇంతే ఉంటుందా హడావుడి రచ్చ కామెంట్ చేయండి. మరి ఈరోజు వీడియో అయితే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.